ఏంటక్క పొద్దున్నే పెద్ద పెద్ద బాండలు పెట్టి వేపేస్తున్నాం అనుకుంటున్నారా? సండే కదండి, ఇంక చికెన్ అయితే వండుకోవాలి కదా. నేనైతే మా కోసం చికెన్ కర్రీ చేస్తున్నాను. ఏంటి మీకోసం అంటున్నావు? ఇంకెవరైనా వస్తున్నారా? ఇంకెవరికైనా ఏమైనా చేస్తున్నావా అని అంటారు కదా. లేదండి, ఎవరు రావట్లేదు. కానీ మేమైతే వేరే వాళ్ళకి చికెన్ ఫ్రై అయితే చేసి పంపిస్తున్నాము, ఫ్రెండ్స్కి అనమాట. ఇంక ఇక్కడైతే మా కోసం ఉదయాన్నే చేసి పక్కన పెట్టేసుకుంటే ఇంక వాళ్ళ కోసం చేయొచ్చు కదా. వాళ్ళకి వేడిగా ఇస్తే బాగుంటుంది కదా, ఇస్తామని చెప్పినప్పుడు. ఇంక పెద్ద కడ పెట్టేసావేంటి, అంత చేస్తున్నావు అని అనుకుంటున్నారా? వీడియోస్ చూస్తూ ఉండండి, మీకే అర్థమవుతుంది ఎంత చేస్తున్నానో, ఎలా చేస్తున్నానో. ఓకేనా? ఇక్కడైతే మా కోసం గ్రేవీకి అయితే చేస్తున్నాను కర్రీ. ఇంకా మాకు చేసిన తర్వాతే వాళ్ళకి చేస్తానన్నమాట. అవును, దివాళీకి ఎంతమంది ఊరు వెళ్ళారో కామెంట్ అయితే పెట్టండి. మేము దివాళీకి అయితే వెళ్ళలేదన్నమాట. అసలు ఏ ఫెస్టివల్కి పోలేదండి ఊరికి. చింటూ ఉన్నాడు కాబట్టి వెళ్ళామనుకోండి, పాపం వాళ్ళు బస్సుల్లో చాలా ఇబ్బంది పడిపోతారు, చిన్న పిల్లలు కదా. ఇంకా ఇక్కడ ఒక టిప్ చెప్తాను చూడండి. ఆనియన్స్ త్వరగా ఫ్రై అవ్వాలంటే ఉప్పు పసుపు వేసామంటే చాలా త్వరగా ఫ్రై అవుతాయి. ఒకసారి చూడండి, మీరు కూడా, మీకే అర్థమవుతుంది. ఓకేనా? మన వీడియోస్ కంటిన్యూగా వస్తూనే ఉంటాయి. సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోవచ్చు కదా, లైక్ కానీ ఇవ్వండి. బాయ్ మరి.